ఏపీలో 9 నేషనల్ టీంకి స్వాగతం. లోక్సభలో దాడిపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దాడిపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు సభలో పట్టుబడుతున్నాయి. దీంతో డిసెంబర్ 19న మరో 49 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. లోక్సభలో ఇప్పటి వరకు 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గత వారంలో 13 మంది ఎంపీలు, డిసెంబర్ 18న 33 మంది ఎంపీలు, తాజాగా 49తో కలిపి మొత్తం లోక్సభలో 95 మంది వేటుకు గురయ్యారు. రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మంది సస్పెండ్ అయ్యారు. దీంతో ఉభయ సభలో ఇప్పటి వరకు మొత్తం 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. డిసెంబర్ 22తో ఈ సమావేశాలు ముగియనున్నాయి. And from the day one, their party leader in the other house, he tried to insult her, sir. This is happening from beginning, sir. This is speaks of their mentality. ये इनके मानसिकता के ऊपर प्रश्न है, sir. They try to insult first president. Then now they are trying to this attitude का सवाल है, पूरा समझ लो. Now, including very senior party leaders, what is wrong in visiting? इन ओवरऑल इतना ही जो लोग हैं, आप लोगों को माफी मांगना चाहिए चेयर से. आप मिमिक्री करते हैं. Subsequently, in the function while exchanging the pleasantries with the constitutional other constitutional authorities, Vice President was again they tried to belittle the Vice President image. This is highly condemnable, sir. Congress leader who attacked the honorable Prime Minister, because Prime Minister comes from a poor family. Prime Minister comes from the OBC community. That's why their attitude is against tribal, against Kisan, Jat, against OBC community who comes from the a very, very poor community. They think that these are I have been appointed there on this Narendra Modi. I understand it. My spine is weak. My spine is very I am so tall. My spine is so My spine is so జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాట మారుతున్నాడని విమర్శించారు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వాంఛిస్తుందని అన్నారు. టెడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అన్ని పథకాలకు జగన్ బొమ్మలు వేస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తున్నామని ఎద్దువ చేశారు. ఋషికొండలో పర్యావరణ ఉల్లంఘన జరిగిందని, ఈ కొండను బోడగుండు కొట్టేశారని అన్నారు. కోడిగుడ్ల మీద కూడా ఆఖరికి జగన్ బొమ్మను వేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు భారీగా నమోదు చేసుకున్నారని ఆమె విమర్శించారు. అవకాశం రేపు గోదావరి జోన్లో ఆ జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కాశీ విశ్వనాథరాజు గారు, వారితో కలిసి మేము మిగిలిన జిల్లాలు గోదావరి జోన్ కూడా అయిపోతే నాకు 23 జిల్లాల్లో నా పర్యటన అనేది నేను ముగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ సందర్భంలో మేము చాలా ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మేము చాలా బాధ్యతాయుతంగా, సగర్వంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం.
ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజ విషయం కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం. విశాఖపట్నం అభివృద్ధితో మంచి పే ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని యొక్క పర్యవేక్షణ జరుగుతున్నటువంటి హరిస్తున్నారని మీరే అంటారు. తప్పు చేసినప్పుడు ప్రొసీజర్ ఉంది సార్, మీకు తెలియంది కాదు కదా, మీకు తెలియంది కాదుగా. ఇవాళ పేర్లు మార్చారు, నేను ఇందాక చెప్పాను స్టిక్కర్లు వేశారని. 5,300 కోట్లు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆపడం జరిగింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏదైతే గ్రామాలకి రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో, ఫండ్స్ ఉన్నాయో వాటిని దారి మళ్ళించి సర్పంచులకి ఇవ్వనటువంటి సందర్భంలో మేమే దాని మీద ఆందోళన చేసాం. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీగా మేమే ఉన్నాం. ప్రజా సమస్యల మీద మేము కేంద్ర మంత్రి గారికి 103 కోట్ల రూపాయలు భూమి మీది సార్, ఒక్క నిమిషం, మీరు కదా ఇవ్వాల్సింది. మీరేమో వారిని అడగండి సార్. స్టేట్ గవర్నమెంట్ అరే ఒకటి కార్యకర్తల్ని కలవడం, వారి మనోభావాల్ని అర్థం చేసుకోవడం, 2 సంస్థాగతంగా జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 6 జిల్లాల వరకు కూడా నేను ఏళ్లుగా గంపడ ఆశతో ఎదురు చూస్తున్న పేదల కళ తీరబోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 25 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్ పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి చేసేందుకే చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశాలిచ్చారు. తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు. కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి. కరోనా కొత్త వేరియంట్ కేసులో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సకు అందించేందుకే తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేక కేటాయించినట్లుగా వెల్లడించారు. ఇప్పటి వరకు మన వద్ద ఎలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారణం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొత్త మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని, కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకే అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. భవన్లో ప్రజావాణి కొనసాగుతుంది. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో ప్రజాభవన్ కు 2 వైపులా భారీ సంఖ్యలో జనాలు బాలు తీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజావాణిలో పాల్గొన్నారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. కాగా ప్రజావానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ప్రజాభవన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కుటుంబానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ జోడో భారత్ జోడో అని పేరు మీద పాదయాత్ర చేసినాడు. దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా అదొక చట్టసభ పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంటు. మనం దేశంలో అదొక దేవాలయంగా భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. ఫోబియా ప్రజలు మీకు తీర్పిచ్చారు, మార్చిండ్రు. రేపు చూడరా మీరు? రేపు చూస్తారు కదా, నువ్వు కూడా అట్టే ముందే
వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లా ఉంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లయింది అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైకులు కొడతాం, ఇవరకు కొడతాం, ఏంటది నడవదు. ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది, మారుతుంది దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలా నేను ఇలా ప్రజావారికి నేనేమైనా మంత్రిగా ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు, నిజంగానే 1,000 బంగారు తెలంగాణ అందరి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవారి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, జవాబు. దాని మీద మాట్లాడండి మంత్రులు, మాజీ మంత్రులే. సత్వరం కాగలిగి సత్వరం అయితే ఆలస్యం అయితే అందులో కూడా. 3న సాయంత్రం రవీంద్ర భారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవా డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షులు వంశీరెడ్డి, ప్రతినిధులు నవీన్, కవితారెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గా ప్రసాద్, మనోహర్ తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారి డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని, ఇందులో 15,000 మంది నిరుద్యోగులు ఎంపిక చేస్తామని చెప్పారు. అదేవిధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభను కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.